అన్నదమ్ముల మధ్య ఈ గౌరవం, ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. ఈరోజు మా పుత్రులిద్దరూ ఒక సత్యాన్ని నిరూపించారు. ఇద్దరూ సర్వోత్తములని. తమను నేర్పిన సంస్కారం, తండ్రి గారి ఆశీర్వాదం వల్లే కదమ్మా మీకు తగిన పుత్రులు అనిపించుకోగలిగాం. కళ్యాణమస్తు. నా మనసు అంగీకరించడం లేదు మాత. కాని వీడుకోలు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే దక్షిణాదిన నా కర్తవ్యం నన్ను పిలుస్తుందమ్మా. మాతా, నాకు అనుమతిని ప్రసాదించండి. కర్తవ్యం అనేది ఎప్పుడు అన్నిటికంటే ప్రధానమైనది పుత్ర. మా ప్రథమ పూజ్య గణేశ, తమరితో సాగిన ఈ అద్భుత ప్రయాణంలో మేమెన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇంక మాకు బయలుదేరే సమయం ఆసన్నమైనది ప్రభు. ఈ ప్రయాణంలో మీ అందరితో కలిసి పోటీ పట్టం నా అదృష్టం దేవేంద్ర. హఠాత్తుగా నాకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏంటి? ఇంద్రుడి విధంగా ఎందుకు తూలిపోతున్నాడు? ఏం జరిగింది దేవేంద్ర? తమరికేమీ కాలేదు కదా? దేవతల చైతన్యం వారిని వదిలిపోతున్నట్టుందేమిటి? త్రిమూర్తులారా, మాతలారా, ఇక నాకు కూడా సెలవిప్పించండి. ఇందాక నాకు కనిపించింది, తమరికి కూడా కనిపించిందా? లేదు పుత్ర, నాకేమీ కనిపించలేదు. అమ్మ దృష్టి దాని మీద లేనప్పుడు తనని ఊరికే బాధ పెట్టడం మంచి పని కాదు. అదేమిటో నాకు పూర్తిగా తెలిసిన తర్వాతే చెప్తే సరిపోతుంది. పుత్ర, నిన్ను చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడం కంటే
అసలు విషయం కనిపెట్టడం చాలా అవసరం. అరే, హఠాత్తుగా ఈ భూకంపం ఎందుకు వచ్చింది? హఠాత్తుగా నా యమపాసానికి ఏమైంది? ఇదేమిటి? యమధర్మరాజు తన కార్యనిర్వహణలు ఎందుకు విఫలమవుతున్నారు? వాయుదేవుడు కూడా కార్యనిర్వహణలో విఫలమవుతున్నారు. ఇదేమిటి? అగ్నిదేవుడి శక్తులు కూడా పనిచేయడం లేదు. నా శక్తి యజ్ఞకుండం దాకా వెళ్ళడం లేదేమిటి? దేవతలందరి శక్తుల్ని ఎవరో హరించినట్టు ఉంది. అయినా దేవతలకు ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. ఇదంతా ఏదో అరిష్టాన్ని సూచిస్తుంది. నేను వెంటనే దానికి గల మూల కారణం ఏమిటో కనిపెట్టాలి. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఈ సృష్టిలోని పంచభూతాల తత్వాలన్నిటినీ ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయినా ఇవన్నీ వెళ్ళి ఎందులో విలీనమవుతున్నాయి? ఏ దుష్టశక్తి ఈ పంచభూతాలన్నీ తన వైపుకు లాక్కుంటుంది? సర్వశక్తులు అటువైపే వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి. మూషికోత్తమా, పదండి. ఎవరై ఉంటారు? ఏదో మహోత్పాతానికి కుట్ర పన్నుతున్నట్టున్నారు. వారు ఎవరో కనిపెట్టి వారిని ఆపాలి. ఇదేమిటిక్కడ? బంగారం, వెండి, ఇనుముతో విచిత్ర స్తంభాలున్నాయి. వాటిని ఒక్కచోట నిలబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నా తండ్రి గారి మంత్రశక్తి నన్నక్కడికి వెళ్లకుండా ఆపుతుందనిపిస్తుందేంటి? అసలు ఏం జరుగుతోంది? ఓం నమః శివాయ. నీ
గారి నామజపం జరుగుతోంది. ఎవరో గాని తండ్రి గారి మంత్రోచ్చారణ శక్తితో నన్నక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బహుశా వారు తపస్సు చేస్తున్నారేమో. ఎందుక తపస్సు? ఏమైనప్పటికీ ఇదేదో మహా ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని లోతుకి ప్రవేశించాల్సి ఉంటుంది. చూస్తుంటే ఏవో అసుర శక్తులు అత్యంత ప్రళయ భీకరమైన ఉత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ శివ పంచాక్షరి మంత్రోచ్చారణ కూడా వినిపిస్తోంది. అంటే దీని గురించి తండ్రి గారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. కనుక వారినే అడిగి తెలుసుకోవాలి. తండ్రి గారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ధ్యానాన్ని భంగం చేస్తే సృష్టికి కీడు జరుగుతుంది. కానీ సృష్టిలోని పంచభూతాలు తత్వాలు విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోతూ ఉంటే అంతకంటే పెద్ద ప్రమాదం జరగవచ్చు. అంటే ఇప్పుడు నేనే ఈ ప్రమాదాన్ని తప్పించడానికి తగిన ఉపాయం కనిపెట్టాల్సి ఉంటుంది. పుత్రా, ఏమైంది? ఎందుకో ఆందోళనగా ఉన్నావో అదేమిటో నాకు చెప్పకూడదా? అమ్మా, అది మనసులో ఉన్నదాన్ని చెప్పడం ద్వారా, ఇతరులతో కలిసి మన సమస్య గురించి పంచుకోవడం ద్వారా పరిష్కారం సులభంగా కనిపెట్టవచ్చు పుత్రా. అమ్మా, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో విచిత్రమైన త్రికోణాకృతి గల ప్రదేశం ఉంది. దానిలోకి వెళ్ళాలని నా ప్రయత్నాన్ని ఏదో దివ్య మాంత్రిక శక్తి చాలా బలంగా అడ్డుకుంటుందమ్మా. త్రిపురులు మాత, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో ఒక విచిత్ర త్రికోణాకార ప్రదేశం ఉంది. దాని లోపలికి ప్రవేశించే ప్రయత్నాన్ని ఏదో దివ్యశక్తి విఫలమయ్యేలా చేస్తుంది. త్రిపురులు, వారి అనుభూతి నాకు కూడా కలిగింది పుత్రా. సకల లోకాలలోనూ అటువంటి ప్రదేశం ఉన్నది, అది ఒక్కటే. త్రిపురులంటే స్వామి ముగ్గురు మహాభక్తుల 3 పురాలే త్రిపురాలు. నువ్వు వాటిలోకి ప్రవేశించలేకపోవడానికి గల కారణం వాటికి బ్రహ్మదేవుడి వరం వల్ల కలిగిన రక్షణ పుత్ర. ఆ శివభక్తులు ఎవరమ్మా? వారికి లభించిన వరాలేమిటి? దుష్టాసుర సామ్రాట్ తారకాసురుడే త్రిపురులకు మూలం. పుత్ర, మీ అన్నగారు అతనిని వధించిన అనంతరం అతడి 3 పుత్రులు మేరు పర్వతంపై బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశారు.